ఏళ్లపాటు అభివృద్ధిలో పరుగులు పెట్టించిన తన మానకొండూరు నియోజకవర్గం అంటేనే ప్రస్తుతం ప్రజలు ఉలిక్కిపడుతున్నారని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ అన్నారు. నియోజకవర్గం అంటే బూతుల రాజ్యాంగంగా మారిందని చెప్పారు. ఇటీవల తనపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పెట్టిన కేసు విచారణలో భాగంగా నియోజకవర్గ నాయకులతో కలిసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అనంతరం తనను సైతం దూషించిన ఎమ్మెల్యే కవ్వంపల్లిపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ ఎస్ఐ శ్రీకాంత్లకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను తాను దూషించినట్టు ఆడియో తయారు చేసి తనపై కేసు పెట్టించారని, కానీ ఎమ్మెల్యే కవ్వంపల్లి తనను తిట్టినట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఆయన తిట్లు వర్ణించలేనివని, ఆయన చదివిన డాక్టర్ చదువులో అన్ని బూతులు ఉంటాయని ప్రశ్నించారు. ఏ ఆడియో అవసరం లేదని విలేకరులే సాక్ష్యం అని చెప్పారు. నన్ను తిడితే ఊరుకుంటాను, కానీ తన కుటుంబాన్ని లాగడాన్ని నా తల్లి ఏం పాపం చేస్తుందని ప్రశ్నించారు. ఆయనే తిట్టి ఆడియో బయటికి రావడంతో సానుభూతి కోసం తన ఆడియో తయారు చేసి పోలీస్ కేసు పెట్టించాడని చెప్పారు. అమెరికాలో ఉన్న సందర్భాన్ని ఆశ్రయం తీసుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు ఒక ఫ్యాబ్రికేటెడ్ వీడియో అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాడుకొని రసమే గారి యొక్క వాయిస్ ని ఫ్యాబ్రికేట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దానిపైన వారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఈ రోజు సంజాయిషి కోసం మమ్మల్ని పిలవడం జరిగింది. మేము ఇవాళ న్యాయపరంగా పోలీసులకు వచ్చినాము. వారు ఇచ్చినటువంటి కాయడానికి ఏది లెటర్ నోటీస్ ఇచ్చిన జవాబు చెప్పడం లీగల్ గా దాన్ని సిఐ గారు తీసుకోవడం జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా సోషల్ మీడియాలో కూడా చాలా గ్రూప్లలో కూడా బూతులతో వచ్చినప్పుడు వాయిస్ కూడా మాకు వచ్చింది. దానిపైన కూడా సమగ్ర విచారించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము పిటిషన్ ఇచ్చినాము. ఇవాళ ఇచ్చిన కేసుకి కానివ్వండి, ఆ యొక్క వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, రసమే గారికి ఎటువంటి సంబంధం లేదని మేము పోలీసు వారికి వివరించి రావడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి భాష, మా మీద చేసినటువంటి దాడులను పురస్కరించుకొని ఆయన మా మీద ఎలాంటి అభియోగం మోపిండో అది నిరాధారమైన అభియోగంతో ఆయన కేసు పెట్టిస్తే అన్ని వాస్తవాలను కూడా మేము పిన్ టు పిన్ మాట నుంచి మాట ఖచ్చితంగా ఇలా మా పార్టీ అధ్యక్షులు జీవన్ గారి ఆధ్వర్యంలో మేము న్యాయ నిపుణులతో కూడా సలహాలు తీసుకొని ఆయన మాట్లాడిన మాటలన్నింటిని కూడా మేము ఇచ్చినాం. అది కూడా తొందరలో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆయన మీద కూడా కేసు నమోదు అవుతుంది. రేపు కేసు నమోదు అవుతా ఉన్నది. రేపు చట్టపరంగా ఎవరు ఏంది అనేది రేపు కోర్టులో తేలిపోతుంది.